హలో అండి, వెల్కమ్ టు మను ప్రాపర్టీస్ అండి. మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి ఇస్నాపూర్లో ఉందండి. హెచ్ఎండి వెంచర్లో ఉందండి సేల్కి. ఇది 100 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్. మనకి సైజ్ వచ్చేసి 20x45 ఉంటుందండి. G+1 అండి. ఇది కింద వచ్చేసి మనకి సింగిల్ రూము, సింగిల్ బెడ్రూమ్, 2 పోర్షన్స్ ఉంటాయండి. పైన డబల్ బెడ్రూమ్ ఉంటుంది మీకు. ఇది వచ్చేసి 33 ఫీట్ రోడ్ అండి. ఇది మీకు ఈస్ట్ ఫేసింగ్. అన్ని కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తున్నాయండి హెచ్ఎండి. మీకు బ్యాక్ సైడ్ కూడా చాలా కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి. మీకు బాంబే హైవేకి దగ్గర వస్తుంది. మీకు 1 కిలోమీటర్లు ఉంటుంది, 1.2 కిలోమీటర్లు ఉంటుంది మీకు. ఈస్ట్ ఫేసింగ్ కొత్త కన్స్ట్రక్షన్ అండి. ఇది మనకు ఈ రేట్ వచ్చేసి మనకి 85 లక్షలు చెప్తున్నారు. నెగోషియబుల్ అండి, మనకు ప్రైస్ మాట్లాడవచ్చు. ఇది బోర్ అండి. మనకి వాటర్ ఉన్నాయి. ఈ మెట్ల కింద బాత్రూమ్ ఉంటుంది మనకి, సింగిల్ రూమ్ వాళ్ళకి. ఇది సంప్ ఉంది, మెషిన్ భగీరథ కూడా కనెక్షన్ ఉందండి. ఇది వచ్చి కార్ పార్కింగ్ ఉందండి మనకి. ఇది సింగిల్ రూమ్ మనకి. ఇది ఇందులో కిచెన్, అటాచ్ కిచెన్ ఉంటుందండి. బాత్రూమ్ వచ్చేసి మనకు మెట్ల దగ్గర వస్తుంది. ఇది రెంటల్ పర్పస్కి మనకు కింద 2 పోర్షన్స్ ఇచ్చారు. ఇది చిన్న ఫ్యామిలీకి సెట్ అవుతుందండి. ఇది మనకు 3,000 దాకా వస్తుంది రెంట్. ఇది వచ్చేసి 1 BHK అండి, సింగిల్ బెడ్రూమ్. ఇది దీనికి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది లోపల. ఇది వచ్చేసి హాల్ మనకి. ఇది కిచెన్ అండి. మనకు నియర్ బై ఉంటుంది, హైవేకి 1.5 కిలోమీటర్ లోపు ఉంటుందండి. ఇది మన స్కూల్స్, హాస్పిటల్స్ అనే దగ్గర, మార్కెట్ ఏరియా అండి. సండే మార్కెట్ మన నియర్ బై సండే మార్కెట్ ఏరియా దగ్గర వస్తుంది. ఇది నియర్ బై ఉంటుంది మనకి. ఇది వచ్చి బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది లోపలనే. చాలా పెద్దగా వచ్చింది బెడ్రూమ్. సింగిల్ బెడ్రూమ్కి మనకి 1 BHKకి చాలా పెద్దగా వచ్చిందండి ఇది బెడ్రూము. పైన స్టోర్ రూమ్ కూడా ఉంది మనకి బాత్రూమ్ పైన. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. సెట్ బ్యాక్ కూడా వదిలేరండి, 2 సైడ్స్ వదిలేరు, బ్యాక్ సైడ్ కూడా వదిలేరు సెట్ బ్యాక్స్. మనకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి మనకి. ఆల్రెడీ పక్కన హౌస్ ఉంది, ఈ పక్క ఆ పక్క హౌస్ ఉంది. సో అయినా కానీ మనకు అంత వెంటిలేషన్ వస్తుంది. పైన మనకి డబల్ బెడ్రూమ్ కట్టారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ ఉండడానికి. కింద రెంటల్ పర్పస్ అండి. మీకు 8,000 దాకా రెంట్ వస్తుంది కింద. మొత్తం అన్నీ ఫుల్ అయిపోయాయండి మీకు ఇక్కడ. ఇండిపెండెంట్ హౌసెస్ మొత్తం రెంటల్ పర్పసే కడతారు చాలామంది. ఎక్కువ రెంటల్ బాగా వస్తుందండి ఇక్కడ. అంత ఎంప్లాయీస్ ఉంటారు ఇస్నాపూర్లో. ఇది 2 BHK అండి, ఫస్ట్ ఫ్లోరు. ఇది హాల్ మనకి. హాల్ చాలా పెద్దగా వస్తుంది. ఇది పైన మన డైనింగ్ ఏరియా కూడా వస్తుంది మనకి ఇందులో. ఇది మీకు డైనింగ్ ఏరియా వస్తుంది. కిచెన్ పక్కన ఇది అంతా డైనింగ్ ఏరియా. అంటే ఫుల్ ఉన్న స్పేస్లో మంచి స్పేషియస్గా కట్టారండి. ఇది 100 స్క్వేర్ యార్డ్స్లో మనకి చాలా బాగుంటుంది ఓనర్ ఉండడానికి. కిచెన్ పక్కన దేవుంది, చిన్న సెల్ఫ్లు పెట్టారు దేవుడు పెట్టుకోవడానికి. 2 సైడ్ స్టోరేజ్ మాత్రం బాగా ఇచ్చారండి. కిచెన్లో కూడా మీకు చాలా సామాన్లు పడతాయి. ఇది వచ్చి డైనింగ్ ఏరియా మనకి. సో ఎవరైనా వచ్చినా కూర్చోవడానికి చాలా పెద్దగా ఉంది హాల్ మనకి. చాలామంది కూర్చోవచ్చు హాల్లోనే. సో ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మొత్తం ఫాల్ సీలింగ్ ఉంటుందండి పైన. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఉంటుంది మనకి. ఇది ఇండియన్ ఉంటుందండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఉంటుంది. ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి మనకి. ఎందుకంటే సెట్ బ్యాక్స్ కూడా వదిలేరు కాబట్టి వెంటిలేషన్ బాగుంటుంది మనకి.
డే టైంలో లైట్స్ అవసరం లేదు. వెనకాల ఇల్లు కట్టినా మనకి సెట్ బ్యాక్స్ ఉన్నారు కాబట్టి మనకు వెంటిలేషన్ బాగానే వస్తుందండి. ఇది అటాచ్ బాత్రూము మాస్టర్ బెడ్రూమ్కి. సో చూడండి వెనక బ్యాక్ సైడ్ ఇంకెన్ని చాలా హౌసెస్ ఉన్నాయండి మనకి. అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి వెనకాల. సో అన్నిటికి దగ్గర ఉంటుందండి. ఇది ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ చేస్తున్నారు బిల్డర్. 85 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుందండి. ఇది మనకి ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు హైవేకి, మనం ముందు నుంచి కూడా వెళ్ళొచ్చు హైవేకి. ఎనీ టైం వెహికల్స్ జరుగుతూనే ఉంటాయండి మనకి. డే టైం అయినా నైట్ టైం అయినా. మనకు మార్కెట్ చాలా దగ్గర, సండే మార్కెట్కి చాలా దగ్గర ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది సండే మార్కెట్కి. సో స్కూల్స్ అన్నీ మనకి దగ్గర వాకబుల్లో ఉంటాయండి. మీకు హైవే చూపిస్తాను ఇప్పుడు. హైవే మీకు మన బిల్డింగ్ నుంచి హైవే కనిపిస్తుంది, బాంబే హైవే. చూడండి వెనకాల చాలా హౌసెస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఇది. సో మనకు చాలా ఉన్నాయి ఇంకా లైన్స్ వెనకాల. అదే అండి మన కార్లో వెళ్తున్నాయి కదా, అదే బాంబే హైవే. ఎగ్జాక్ట్లీ మనకు 1.2 kilometers ఉంటుంది హైవే నుంచి. సో 2 సైడ్, వెనక సైడ్ నుంచి రోడ్ ఉంటుంది, ముందు నుంచి కూడా రోడ్ ఉంటుంది మనకి. బస్సు వెళ్తుంది అండి, అదే హైవే, బాంబే హైవే. సో నియర్ బై ఉంటుందండి. ఎవరికైనా నచ్చితే కాల్ చేయండి. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి హౌసెస్. మీకు నచ్చితే ఒకసారి ఫోన్ చేయండి. ఏ ఏరియాలో కావాలన్నా నేను చూపిస్తాను హౌసెస్. బీరంగూడ, అమీన్పూర్, చందానగర్, ఇస్నాపూర్, ముత్తంగి, చిట్కూల్, ఇంద్రేశం, బీరంగూడ, వందనాపూర్ కాలనీ అన్ని ఏరియాస్ ఉన్నాయండి.